శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి, అటు ఇటు తెరవకండి, కొంచెం వాక్యం మీద ధ్యానం పెట్టండి. కొద్ది నిమిషాలు వాగ్దానాన్ని మీరు గ్రహించగలిగితే, చక్కగా వింటే దేవుని ఆత్మ మీలో పనిచేస్తుంది. ఓకే, నేను చదువుతున్నాను, వినండి. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అంటే, చూడండి, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని స్టేబుల్ చేస్తున్నాడు. ఏం స్టేబుల్ చేయటం పాస్టర్ గారు? అసలు ఏం జరిగింది నాకు? ఏది కూడా ఇది చెప్పుకుందాం ఘనముగా దేవుడు చేసాడంటే నాకు ఏమీ లేదు. వ్యాపారమా అలాగైపోయింది, జాబా ఇలాగైపోయింది, పిల్లలా ఇలాగ ఉంది, నా జీవితం ఇలాగ అయిపోయింది, ఏదో ఒక చింపబడిన ఇస్తర్లాగా అయిపోయింది. నాకు ఏమైనా అర్థం కావట్లేదా? నన్ను ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నానని మాట్లాడాడు. ప్రభు వాక్కు నీకు ఏంటంటే తన సేవకుడి ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన అబద్ధికుడు కాడు. నమ్మదగినవాడు అంటే అబద్ధికుడు కాడు. ఎందుకంటే నీకు మాట ఇచ్చాడు కదా, నీకు వాగ్దానం చేశాడు కదా, నేనున్నానని చెప్పాడు కదా, నీకు ఇస్తానని చెప్పాడు కదా, నిన్ను నడిపిస్తానని చెప్పాడు కదా. మరి ఏం జరిగింది? అన్నీ చెప్పాడండి, అన్నీ ఉన్నాయి, అన్ని వాగ్దానాలు చూడండి వరుసగా రాశానని అనుకుంటున్నావా? ఆయన నమ్మదగినవాడు. మనం మాట అబద్ధాన్ని వస్తుందేమో కానీ, మనం కొన్ని సమయాల్లో మాట ఇచ్చి తప్పుకుంటామేమో కానీ, పరిస్థితులను బట్టి మాట మారుస్తాం. కానీ ఆయన, నేను నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. అందుకనే పరిశుద్ధ పౌలు దెస్సలోనికైలకు రాసిన ఈ పత్రిక ఎంత గొప్ప మాట అంటే, ఎందుకంటే దెస్సలోనిక సంఘము చాలా గొప్ప సంఘం. ఇది ఒక మహారాజు భార్య పేరు అనమాట, దెస్సలోనిక. ఆ రాజు ఈ భార్య విషయంలో ఈ దెస్సలోనిక అనే ఆ రాణి పేరు ఇది. ఆమె పేరు మీద ఒక పట్టణం కట్టాడు. ఒక మంచి 4 రోడ్ల జంక్షన్లో ఒక కొత్తగా పట్టణం కట్టాడు. ఆ పట్టణంలో అందరూ కూడా బలిష్ఠులందరూ వెళ్ళిపోయి ముందు అక్కడ విల్లాల కింద గృహాలు కట్టుకున్నారన్నమాట. మంచి మెయిన్ సెంటర్లో వాళ్ళందరూ కలిసి వారందరూ ఒక రకంగా వ్యాపారాలు చేసుకుంటూ మంచిగా జీవిస్తున్న సమయంలో అక్కడ సంఘం ఏర్పడింది. పరిశుద్ధ పౌలు ఎంతో సువార్త చేశాడు. ఈ సంఘం అంటే ఈ పట్టణానికి రాజు పేరు తన భార్య పేరు పెట్టాడు. దెస్సలోనిక అనేటువంటి ఆ పట్టణానికి పేరు పెట్టాడు. ఆ పట్టణంలో యేసుక్రీస్తు సంఘం ఏర్పడింది కనుక పరిశుద్ధ పౌలు దెస్సలోనికైలకు రాసిన పత్రిక అని రాశాడు. అంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అనమాట, చాలా బలవంతులు. అయితే వారు చాలా బలవంతులు, జ్ఞానవంతులు. వాగ్దానాలు ఏమీ జరగలేదేంటి, అదేంటి ఇదేంటి అని వారు గలిబిలైపోతున్నారు. దైవజనుడు వచ్చాడు, అన్నీ చెప్పాడు, మంచిగా మీటింగ్ అయింది, పాటలు పాడుకున్నాం, చికెన్ బిర్యానీ తిన్నాం, మటన్ తిన్నాం, చాక్లెట్లు తిన్నాం, అన్ని కానుకలు ఇచ్చి అన్నీ ఆయన వెళ్ళిపోయాడు, ఏం జరగలేదు అన్నట్టుగా వారు బాధపడుతుంటే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, హలో, ఆయన నమ్మదగిన వాడు, ఆమేన్. ఆయన అబద్ధికుడు కాడు. మీరు ఎంత పెద్ద పట్టణంలో ఉన్నా, మీరు ఎలాంటి మనుషులైనా కానీ, మీరైనా అబద్ధికులుగా ఉంటారేమో కానీ, నేను నమ్మిన దేవుడు ఆయన యేసు అని నేను చెవులారా విన్నాను. ఆయన అబద్ధికుడు కాడు. ఆయన మాట ఇచ్చాడు, 100% ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. జాబ్ ఇస్తానని ఇస్తాడంతే, ప్రమోషన్ అని ఇస్తాడంతే, పోయింది మళ్ళీ వస్తుంది అన్నాడు వస్తుందంతే. మళ్ళీ తిరిగి
నీవు దీవెనకరమైన సాక్ష్యంతో ముందుకెళ్తావు. భయపడకు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన అబద్ధికుడు కాడు. నీకెంత తెలివితేటలతో నువ్వు మాట్లాడినా కానీ నీకంటే గొప్పవాడైనా, నాకంటే గొప్పవాడు. మరి గొప్పవాడైతే ఇంకెప్పుడు జరగాలి కదా. ఇప్పుడు పిల్లలేరి, ఇల్లేది, వ్యాపారం ఏది? మీరు బాగానే చెప్తున్నారు పాస్టర్ గారు, ఇక్కడ ఏం జరిగింది, ఏముంది ఇక్కడ, ఏముందని దెబ్బలాటం ఒకటే నేర్చుకున్నావు. ఏం జరిగిందని అంతేది నీకు తెలుసు. కానీ ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన నిన్ను స్థిరపరిచి అద్భుతమైన దుష్టత్వం నుండి నిన్ను తప్పించి కాపాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది ఒక దుష్టత్వం నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉంది. ఈరోజు నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న దుష్టత్వము యేసు నామములో కొట్టివేయబడుతూ ఉంది. ఆయన నమ్మదగినవాడు. ఆమేన్. నీకు వాగ్దానాలు ఏవి మామూలు వాగ్దానాలు కాదు. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నువ్వు చూస్తావు, అనుభవిస్తావు, సాక్షిగా నిలబడతావు. నాకు అన్నీ తెలుసు అన్నట్టున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు తెలుసుకోవలసింది ఆయన నమ్మదగినవాడు. ఆయన చేయాలంటే క్షణంలో కాదు, అద్భుతం చేయాలంటే తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునన్నాడు. ఒక సమయం ఉంటుంది ప్రతిదానికి. ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఆ మెచ్యూర్ అవటం కూడా ఒక వయసులో అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, ఒక వయసులో మ్యారేజ్ అవుతుంది, ఒక వయసులో బిడ్డలు. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం మొక్కలు మనం నాటుతాం. దానికి సమయం వచ్చే వరకు తన కాలము అంటే తనదంటూ ఒక టైం ఉంటుంది. అది ఏ బ్రాండో, ఏ చెట్టో, ఏ మొక్కో అది కొంతకాలం పైకి లేచి కాస్తుంది. కొన్ని నేల మీద ఉండగానే కాసేస్తుంది, పుష్పిస్తుంది. అలాగనే నీ కార్యము దాని కాలము సమయము ఆసన్నమైంది. దేవుడిని పట్ల కార్యం జరిగిస్తున్నాడు. ఆత్మనికి తోడుండును గాక. ఆమేన్. దేవునికి వందనాలు. ఇస్సకయ్య గారికి నా నిండు వందనాలు. నా పేరు సునీత, మా హస్బెండ్ పేరు చిన్న. సో మా మ్యారేజ్ అయ్యి 7 years అయింది. మేమైతే చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాం, చాలా హాస్పిటల్స్, అలాగే ఎన్నో పూజలు చేయడం జరిగింది. కానీ మాకు ఎక్కడ కూడా గర్భఫలం కలగలేదు. మేము టీవీలో అయ్యగారి వాక్యం చూసి ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధనకి రావడం జరిగింది. అలాగే 7 times మేము రావడం జరిగింది. 7th month ఎండింగ్లో దేవుడు అయ్యగారి రూపంలో నా కల్లో దర్శనం ద్వారా కనిపించి నేను గర్భఫలం కొరకు ఏడుస్తూ ఉంటే, ఇప్పటి నుంచి నీ పెదవులపై ఏడుపు కాదు చిరునవ్వు కలగజేస్తానని నాకు దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. సో అదే రీతిగా నేను అదే మంత్లో కన్సీవ్ కావడం జరిగింది. సో కాబట్టి దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాము. దేవుని బహుమానం మాకు చక్కటి బిడ్డను అనుగ్రహించడం జరిగింది. ఎంత గొప్ప కార్యం జరిగింది. దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, అలాగే ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు మరియమ్మ. వీరు వేపరాల, కడప జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడు కిరణ్ బాబు, తనకి షుగర్ ప్రాబ్లం ఉంది. ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్సులిన్ వేసుకుంటాడు అబ్బాయి రోజు. ఆ ఇన్సులిన్ వారి ముందు వేసుకుంటే షుగర్ ఉంది అని అలాగా హేళన చేస్తారని భయపడి తను ఇన్సులిన్ కూడా వేసుకోకుండా మామూలుగా తినేసేసరికి అబ్బాయికి బాగా సీరియస్ అయిపోయింది. షుగర్ అనేది 500 దాటేసి ఇంకా చాలా బలహీన పడిపోయినప్పుడు వారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి హాస్పిటల్ మార్చారు. కానీ ఎక్కడ చూపించినా కూడా అబ్బాయి పరిస్థితి చాలా క్రిటికల్ అయిపోయింది. చెప్పలేమేమని అబ్బాయి పరిస్థితి కూడా కన్ఫర్మ్ చేయలేమని వీరితో సంతకాలు కూడా తీసేసుకోవడం జరిగింది. 5 రోజులైనా కూడా తన పరిస్థితి ఏంటనేది వారు చెప్పకపోవడంతో
తల్లి చాలా భయపడి వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి వారి దగ్గర ఉన్న ఆ ప్రార్థనలోనే ఐసీలో ఉన్న తన కుమారుడికి రాయడానికి వెళ్తుంటే కూడా హాస్పిటల్లో వాళ్ళు అన్నారు, మేమందరం ఉన్నది దేనికి, మీరు పిచ్చా మీకు, మేము ఇంత ట్రీట్మెంట్ చేస్తుంటే జరగంది, మీరు ఆ నూనె రాస్తే అయిపోతుందా అని వారందరూ ఇబ్బంది పెట్టినా కూడా తల్లి తీసుకెళ్ళి ఆ నూనె రాసే బిడ్డకి రోజు తన కుమారుడి విషయమై ప్రార్థన చేసేది. ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తన కుమారుడి పట్ల కార్యం చేశాడు. అలాగా 11 రోజులు అయ్యేసరికి దేవుడు ఆ బిడ్డకి ఆ షుగర్ అనేది నార్మల్ లెవెల్కి రావడానికి, తిరిగి సజీవంగా తన ఇంటికి చేరడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తన పేరు నిర్మల, నర్సనపల్లి, కడప జిల్లా నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. తను ఇక్కడ తైలాభిషేకానికి మొదట ప్రారంభం రావడంతో వారి కుమార్తెకి ఉద్యోగం కోసం వారు ఇక్కడికి రావడం జరిగింది. అలానే తనకు వివాహం కొరకు, అలానే వీరు ఊర్లో ఆయే పోస్ట్కి జాబ్కి వేకెన్సీ ఉంది, అది రావాలని, గృహం కట్టుకోవాలని ఇక్కడికి తను ప్రార్థన అవసరతలతో తైలాభిషేకానికి రావడం ప్రారంభించారు. వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. వారి కుమార్తెకు బెంగళూరులో మంచి జాబ్ రావడానికి దేవుడు సహాయం చేశాడని, అలానే వారు మంచి గృహం కూడా కట్టుకున్నామని, ఇది ఇక్కడ తైలాభిషేకానికి వచ్చిన తర్వాత దైవజనుల ప్రార్థన ద్వారా మేము ఇలా ఆశీర్వదింపబడ్డామని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు మాణిక్యమ్మ, వారి కోడలు దీప్తి. వీరు కడప నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత గర్భవతి అయింది, కానీ 5వ నెలలోనే ఆ గర్భిణి పోయిన తర్వాత తను అనుకుంది దేవుడు తల్లి తనకి గర్భఫలాన్ని ఇవ్వాలని అనుకుని, మళ్ళీ ఆ పోయిన బిడ్డ దేవుడు మళ్ళీ ఇవ్వాలి, కుమారుడే కావాలి అంటే తనకు మనవడే కావాలని వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకు కృప చూపించారు. మళ్ళీ 6 నెలలకి తన గర్భవతి అయింది. వారు ప్రార్థన చేసుకున్న విధముగా దేవుడు వారికి కుమారుణ్ణి ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు రాధా, మాది కడప జిల్లా దగ్గర కమలాపురం. నేను ఫస్ట్ పాప పుట్టింది, మళ్ళీ రెండోసారి బాబు కావాలని అడిగినాను. అడిగే కొన్ని అయ్యి ఉండి నాకు పండించినాడు. పండించుకొని పో అని చెప్పినాడు. నేను ఇంటివి ప్రార్థన చేసుకున్న పండుని తిన్నాను. పండుని తినే కొద్ది బాబు పుట్టినాడు. 5వ నెల జరుగుతుంది. సాక్ష్యం చెప్పాలనుకున్నాను. నా చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తన పేరు మహిమ జ్యోతి, భర్త పేరు గంగాధర్. వీరు వాయిల్పాడు గ్రామం, ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. తనకి మొదట్లో ఒక కుమారుడు పుట్టాడు. 7వ నెలలోనే పుట్టాడు. మొదట గర్భవతి అయినప్పుడు 7వ నెలలో పుట్టడంతో తను చాలా బలహీనతగా పుట్టాడు. ఆ బాబుకి వారు ట్రీట్మెంట్ కోసం చాలా లక్షలు ఖర్చు పెట్టారు. అలానే తనకి 7 నెలల్లోనే కుమారుడు పుట్టడంతో తను నడుము నొప్పితో బాధపడుతూ ఉండేది. అలానే తర్వాత మళ్ళీ రెండోసారి గర్భవతి అయినప్పుడు కూడా అలాగే జరిగింది.
7వ నెలలోనే పుట్టడంతో చాలా బలహీనతగా పుట్టారు. కానీ వీరు ఎంత ప్రయత్నం చేసినా తను చనిపోయినప్పుడు ఊరివారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. అలానే టీవీలో వాక్యం చూసి కూడా వారు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు తను మళ్ళీ గర్భవతి అయింది. నెలలు నిండి పూర్తిగా, అంటే ప్రతిసారి 7వ నెలలో పుడుతున్నారు. ఈసారి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత నెలలు నిండి 9 నెలలు పూర్తిగా నిండిన తర్వాత వారికి కుమారుడు పుట్టాడని, అలానే తనకున్న బలహీనత కూడా తగ్గిపోవడానికి దేవుడు సహాయం చేసి తనకి స్వస్థతనిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుని పేరిట అందరికీ వందనాలు. నా పేరు రామలక్ష్మ, మా భర్త పేరు రఘురాములు. మాకు వివాహమై 6 నెలలు కావస్తున్నా నేను ఇంకా కన్సీవ్ కాలేదని నేను బాధపడుతుంటే మా అమ్మ ఇసాకయ్య ప్రార్థనకు వచ్చి ఆయన ఇచ్చే ఫలాలు తింటే దేవుడు ఖచ్చితంగా గర్భఫలాలు ఇస్తాడని నాకు చెప్పింది. ఆ మాట విని నేను వరుసగా 7 నెలలు ఈ ప్రార్థనకి అటెండ్ అయినాను. మొదటి 3 నెలలకే నేను కన్సీవ్ అయినాను. కన్సీవ్ అయిన తర్వాత నేను మగ సంతానం కావాలని కోరుకున్నాను. అదేవిధంగా నాకు ఆ సంవత్సరంలో దేవుడు నాకు నీ హృదయవాంఛలను తీర్చును అనే వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం ప్రకారమే దేవుడు నాకు మగబిడ్డని ఇచ్చినాడు. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తన పేరు ప్రేమ్, రావులపల్లి, కడప జిల్లా నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చాడు. తను ITI చదివాడు. చదివిన తర్వాత అప్రెంటిస్కి అప్లై చేయాలి, మంచి మార్క్స్ రావాలని దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నాడు. అంటే మంచి రిజల్ట్ వస్తే కనుక అప్రెంటిస్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది కనుక వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేసి మంచి మార్కులు రావడానికి, అలానే ఇక్కడ కడపలో APSRTCలో అప్రెంటిస్కి తనకి జాబ్ వచ్చిందని, అదే తన జాబ్ కూడా పర్మనెంట్ అవ్వాలని ప్రార్థన కోరుతున్నాడు. దేవుడు తన జీవితంలో చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు సుధారాణి. నేను తిమ్మనపల్లి గ్రామం నుంచి రుద్రవరం మండలం, నంద్యాల జిల్లాకు నుండి వచ్చినాను. నాకు 2019లో మ్యారేజ్ అయింది. ఫస్ట్ గర్భఫలం నిలబడిన తర్వాత ఆడపిల్లలు కడుపులో పన్నారు. అది అబార్షన్స్ అయింది 4 మంత్స్లో. మళ్ళీ 7 మంత్స్లో బాబు కడుపులోనే చనిపోయినాడు. మళ్ళీ 9 మంత్స్ పడి 10 రోజులు జరిగిన తర్వాత పాప కడుపులో చనిపోయింది. అందుకు ఈసాకాయ దగ్గరికి వచ్చిన తర్వాత 9 నెలలు కన్నాక గర్భఫలం నిలబడి 9 నెలలు పడి పాప పుట్టింది. ఇప్పుడు 8 years తర్వాత పాప పుట్టింది. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి వందనాలు. నాకు 3 కూతుర్లు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 3 నెలలు అన్నాక మా అమ్మ వచ్చి
ఇట్లా పని అమ్మా పాస్టర్ అన్న గారు బాగా ప్రార్థన చేస్తున్నారు, పాపడు ఉడతాడు పో, పిల్లడు ఉడతాడు, పోయి ప్రార్థన పోమని చెప్పింది మా అమ్మ. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. నాకు కొడుకు కావాలన్నా అని ప్రార్థన చేయించుకుంటే కొడుకుని ఎత్తుకొని వస్తావు పో అన్నాడు. 5 నెలల్లో పోయి స్కానింగ్ తీపించుకుంటే కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయని చెప్పినారు పాపనికి. మళ్ళీ 9 నెలల్లో పోయి స్కానింగ్ చేయించుకున్నాము. నీటి బుడగలు అన్నీ పోయినాయి, ఏం లేదని చెప్పినారు. పాస్టర్తో ప్రార్థన చేయించుకొని నూనె ప్లేయర్ రాసుకుంటూ ఉన్నాను. స్కానింగ్ చేయించుకున్నాక ఏం లేదని చెప్పినారు. ఇప్పుడు ఇంకా పాపడు పుట్టినాక వచ్చి సాక్ష్యం చెప్తామనుకున్నాము, వచ్చి చెప్తున్నాము. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి వందనాలు. ఇసాగయ్య గారికి నా వందనాలు. నా పేరు ప్రియాంక, మా హస్బెండ్ పేరు రవి. మా మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అయింది. అయితే మా మ్యారేజ్ అయిన 8 మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయినప్పటికీ కూడా 3 మంత్స్ వరకు కంటిన్యూగా బ్లీడింగ్ అయింది. అయితే మేము హాస్పిటల్కి వెళ్తే బేబీ చుట్టూ గడ్డలు ఉన్నాయి, అబార్షన్స్ చేయించుకోండి అని చెప్పినారు. అయితే మేము అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత అయ్యగారు ఏం కాదు పొమ్మా, బాబుని ఎత్తుకొని రండి అని చెప్పాడు. అయ్యగారు చెప్పినట్టే బాబు పుట్టాడు. బాబు పుట్టాక కూడా 1 మంత్ పాలు పట్టుకోలేదు. మళ్ళీ తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి మేము ప్రేయర్ చేయించుకున్న తర్వాత బాబు పాలు పట్టుకున్నాడు. ఇప్పుడు మా బాబుకి 3 మంత్స్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుని నామానికి వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు సుజాత, వేంపేట గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా. మా పాప ఇంటర్మీడియట్ చదువుతుంది. ఎగ్జామ్ టైంలో నేను ఇసాకయ్య కాడికి పెన్నులు తీసుకొని ప్రార్థన చేయించుకోనికే వచ్చినాను. ఇసాకయ్య గారు ప్రార్థన చేసి ఇచ్చినారు పెన్నులు. మా పాపకి ఇచ్చి పంపించిన, హాస్టల్లో ఉంది మా పాప కర్నూలులో. ఆమెకి ఇచ్చి పంపించిన, అమ్మ ఎగ్జామ్ రాసేటప్పుడు అమ్మ ఇసాకయ్య ప్లేయర్ చేసుకొని ప్రార్థన చేసుకొని రాయమ్మ ఎగ్జామ్స్ ఇసాకయ్య ద్వారా ప్రార్థన చేయించుకొని తెచ్చిన పెన్నులు అని చెప్పిన నా కూతురికి. ఆమె ప్రార్థన చేసుకొని ఎగ్జామ్స్ రాసింది. మా పాప బైపీసీ అవుతుంది, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది, కాలేజీకే ఫస్ట్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇసాకారికి నా నిండు వందనాలు. ఈ సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తబిత వారి తాతయ్య అమ్మమ్మ తనకి కుమారుడు పుట్టాలి అంటే మనవడు పుట్టాలి వారికని ఇక్కడ దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు వారు కూడా మనవడు పుడితే 10,000 రూపాయలు స్పాన్సర్ చేసుకుంటామన్నారు. అలానే దేవుడు వారికి కుమారుడిని ఇచ్చారు. దాని కృతజ్ఞతగా వారి తాతయ్య అమ్మమ్మ స్పాన్సర్ చేసుకుంటున్నారు. అలానే తబిత శివకుమార్ కూడా దేవుని కృతజ్ఞతగా టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకుంటున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు లలితమ్మ, వాడి కుమార్తె. వీరు తాటిపాడు, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. లలితమ్మకి 3 ఆడపిల్లలు.
తర్వాత తన పెద్ద కుమార్తెకు వివాహం కావాలని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తన బిడ్డకి ఘనంగా వివాహం జరిపించారు. తన వివాహం జరిగిన తర్వాత లలితమ్మ తనకు 3 ఆడపిల్లలు అవడంతో తన కుమార్తెకైనా ఒక కుమారుడు పుట్టాలని ఇక్కడ దేవుని సన్నిధిలో అడిగి దైవజనంతో తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి తనకి కుమారుడిని ఇచ్చారు. అంటే లలితమ్మకి మనవడు పుట్టాడని వారు చెప్తున్నారు. అలానే పుట్టిన తర్వాత ఆ బిడ్డకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పారు. కానీ వీరైతే విశ్వాసంతో ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థనని పూసి రోజు ప్రార్థన చేసుకుని తర్వాత తనని స్కానింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి సమస్య లేదని, బిడ్డ క్షేమంగా ఉన్నాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవాది దేవునికి వందనాలు. అలానే లలితమ్మ వారి చిన్న కుమార్తె కూడా బీఎస్సీ నర్సింగ్లో ఫ్రీ సీట్ గురించి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అదే విధంగా తనకు కూడా ఫ్రీ సీట్ రావడానికి కృప చూపించారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.